పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయ కాలము యేసుని స్వస్థపరచు ప్రత్యేక కార్యక్రమం ఉదయము 11 గంటలకు ఉంటుంది. 10:30కే వేప గంటల వాహనాలు అంటే ప్రతి వారి సకాలం నుంచి పాల్గొవలసిన కోరుచున్నా. అలాగే సాయంకాలము 5:30కు లెంట్ ప్రార్థన కూడా మందిరంలో ఉంటుంది. ప్రతి వారి సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క సూచన మాట ఎఫెసీల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మీరు ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రియ కుమార్తె, ఈ లెంట్ సీజన్లో మనం ఉపవాసం ఉంటున్న మనము అది ఆచారకంగానో సాంప్రదాయకంగా కాదు, కానీ లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలు పొందారు కాబట్టి నేను ఏదో శ్రమలు పొందాలన్న ఉద్దేశం అయితే కాదు. ఇది ఈ 40 దినాల్లో అతి ప్రాముఖ్యం ఏమిటంటే ఆయన చిత్తాన్ని గ్రహించుకున్నది. ఎఫెసీల పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్న ఒక సూచన మాట, ప్రభు చిత్తం ఏమిటో మీరు తెలుసుకునండి. ఈ దినాల్లో మన గురి అదే అవ్వాలి. ఒకవేళ గత కాలంలో మనము ఏ నిమిత్తము ప్రభు దగ్గరకు వచ్చినామో, ఒకవేళ ఈరోజు అన్ని కార్యాలు మనం జరిగిపోయి ఉన్నాయి, లేదా ఈరోజు చాలా కార్యాలు ఆగిపోయి ఉన్నాయి, దానికి కారణం ఏంటంటే మనము ఆయన చిత్త ప్రకారము జీవిస్తున్నాము. ఒకవేళ అలా జీవించడం కొరకు ఈరోజు ఆయన చిత్తం ఏంటో గ్రహించుకునాలి. నిజమే, ఒకనొక సమయంలో నాకు తెలియదు దేవుని చిత్తం ఏమిటో నా పట్ల. కావున నేను మరో మార్గంలో వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా ఆటంకాలే, అప్పచేయాలి. ఎప్పుడైతే దేవుని చిత్తము నేను తెలుసుకొని దానివే ప్రయాణం చేయడం మొదలు పెట్టానో, అంతకంటే ఇంకా కష్టమైన మార్గము, కష్టమైన చదువు అయినప్పటికీ నేను ఉన్నతమైన విజయం చూడగలిగాను. నేను గ్రహించింది అదే. దేవుని చిత్తం మనం గ్రహిస్తే ఆయన మనల్ని నడిపిస్తాడు. ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ ఈరోజు ఉపవాసం ఉన్నట్లయితే ప్రభు ఎదురాడు, అయ్యా నీ చిత్తం ఏమిటి? ఒకవేళ ఈరోజు నేను ఉద్యోగరీతిగా నీ చిత్తం ఏమిటి? ఎటు విధంగా నమ్మకంగా ఉండాలి? పరిచర్య అయితే ఎటు విధంగా నేను ఉండాలో, నీ చిత్తం ఏమిటో నాతో మాట్లాడని కానీ నువ్వు అడిగితే ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నాను. మాట్లాడే దేవా, నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ముఖ్యంగా నీ వాక్య సెలవిచ్చి ప్రకారం నీ చిత్తాన్ని ఎరుగుటకు మాకు సహాయం చేయండి. నీ సన్నిధిలో ఎవరైతే మోకరించి అడుగుతున్నారో అనా నీ చిత్తమును బయలుపరచండి. వారితో మీరు మాట్లాడి వారికి కావలసిన ఆలోచన దయచేయండి. నీ యోచనతో నింపండి. వారికి ఉన్న కోరికలు సిద్ధింపచేయండి. నీ హస్తములో వారిని భద్రపరచండి. నీ కృపాక్షములతో నింపండి. అయినా నీ సన్నిధిలో వారు ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చండి. అయినా నీ బిడ్డలనైనా తొట్టెళ్ళిపోకుండా భద్రపరుస్తూ
మరి ముఖ్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా వారి ఆశలు, హృదయ ఆశలు ప్రతి వాటిని యేసు నామమున నెరవేర్చబడుతున్న దేవానికి ఉన్నారు. నీ కృపతో నింపండి, బలపరచండి, ఆశీర్వదింప చేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క చిత్తాలను ఎరిగి దాని ప్రకారం వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.